పెట్రోల్ డీజిల్కు కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ సుంకం కేవలం ఆయిల్ కంపెనీలకు మాత్రమే ఉపయోగపడుతుందన్నారు పెట్రోల్ డీజిల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి. తగ్గించిన ఎక్సైజ్ సుంకం వల్ల పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారాయన. పరోక్షంగా వినియోగదారులకు నష్టం జరగకుండా వెసులుబాటు ఉంటుందన్నారు. పానిక్ బయింగ్ వల్లే పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారని, హైదరాబాద్ నగరంలో నెల రోజులకు సరిపడా పెట్రోల్ డీజిల్ ఉందని స్పష్టం చేశారు అమరేందర్ రెడ్డి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం 10% ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఇది ఎవరికి లాభం అన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ కేంద్ర ప్రభుత్వం సుంకం తగ్గించింది పెట్రోల్ డీజిల్పై అంటున్నారు. దీనివల్ల వినియోగదారులకు లాభం జరుగుతుందా? ఇప్పుడు ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ 10 రూపాయలు 3 రూపాయలు ఏదైతే తగ్గించిందో అది ప్రజల మీద భారం పడకుండా ఆయిల్ కంపెనీలకు ఆ యొక్క ట్యాక్స్ని తగ్గించింది అంతవరకే. ఎందుకంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మనకు డాలర్ రేట్ కానీ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేట్ కానీ పెరిగినాయి కాబట్టి అవి రెండింటిని కనుక దృష్టిలో పెట్టుకుంటే మనకు రేటు పెరగాల. అది పెంచకుండా ప్రజల మీద భారం పడకుండా దాన్ని ట్యాక్స్ రూపంలో ఆయిల్ కంపెనీలకు తగ్గించింది. ఎందుకంటే ప్రజల మీద వాళ్ళు నష్టాల్లో వెళ్తున్నారు కాబట్టి ఆ నష్ట నివారణ చర్య కిందనే మాత్రమే తీసుకుంది. అంతే తప్ప దీనివల్ల ప్రజలకు కానీ డీలర్లకు కానీ దీంతో ఎలాంటి పెంచడం తగ్గించడం మాత్రం జరగదు. ఎందుకంటే ఒకవేళ అలాంటిదేమన్నా మా రీటైల్ సెల్లింగ్ ప్రైస్ మారుతుంది. సో నిన్న రేటు ఈ రోజు రేటు కూడా అదే ఉంటుంది, రేపు కూడా అదే ఉంటుంది. మీరు కావాల్సిన పెట్రోల్ బంక్లో మీరు పోసుకున్నప్పుడు చెక్ చేసుకోవచ్చు. దీనికి ప్రజలకు కాదు, ఇది ఆయిల్ కంపెనీలకు ఉపయోగపడుతుంది. కొన్ని పెట్రోల్ బంకులు ఇంకా మూసి ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకు ఈ సంక్షోభం ఇంకా కొనసాగుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఇది ఏదైతే పెట్రోల్ బంక్ డీలర్కు ఉపయోగం లేదు, ప్రజలకు కూడా అంటే భారం పడకుండా తగ్గించింది ప్రభుత్వం. ఎందుకంటే మనం 2014 టైంలో చూసుకుంటే కూడా మనకప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు 120 రూపాయల బ్యారెల్ రేటు ఉన్నప్పుడు మనకు 70 రూపాయల పెట్రోల్ 64 రూపాయల డీజిల్ చొప్పునే ఇచ్చారు. అయితే ఆ భారాన్ని అంతా కేంద్ర ప్రభుత్వం అబ్జర్వ్ చేసుకుందంటే ప్రజల మీద భారం మోపకుండా ఆయిల్ కంపెనీలకు బాండ్ రూపంలో ఇచ్చింది. ఎందుకంటే అప్పుడు కనుక రేట్లు పెరిగితే మన ఎకానమీ మీద మన జీడిపి ఇవన్నీ ఇన్ఫ్లేషన్ రకరకాల ఏవో చూస్తారు, వాటన్నిటి మీద ప్రభావం పడితే మనకు ట్రాన్స్పోర్టేషన్ నిత్యావసర వస్తువులు పెరుగుతాయి. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈరోజు కూడా గవర్నమెంట్ మనకున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే డాలర్ రేటు పెరిగింది, యుద్ధ ప్రభావం వల్ల మనకు క్రూడ్ ఆయిల్ రావడం తగ్గింది, దానివల్ల బ్రెంట్ ఆయిల్ అవన్నీ పెరిగినాయి. సో ఈ పరిస్థితిలో కనుక ప్రజల మీద భారం మోపితే మిగతా అన్నిటి మీద మనకు ప్రభావం చూపుతుంది, నిత్యావసర వస్తువులు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ. ఆ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద భారం పడకుండా ఆయిల్ కంపెనీలకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లో 90% అన్ని పెట్రోల్ బంక్లో పెట్రోల్ డీజిల్ అవైలబుల్ ఉంది. మీరు ప్యానిక్ అయి కొంటేనే మళ్ళీ ఇది వస్తుంది తప్ప లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు అలాంటి సిచ్యువేషన్ లేదు. మనకు సుమారు 25-30 రోజుల బఫర్ స్టాక్ అనేది ఉంది. పానిక్ బయింగ్ కారణంగానే కొంత స్టాక్ అయితే ఇబ్బంది తలెత్తుతుందంటున్నారు. ఇప్పటి వరకు అయితే పెట్రోల్ బంకుల్లో ఈ పెట్రోల్ సంక్షోభం నుంచి బయటపడ్డట్టే అని చెప్పి పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఈ ఎక్సైజ్ సుంకం కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ఎక్సైజ్ సుంకంతో అటు వాహనదారులకు కానీ ఇటు డీలర్స్ అసోసియేషన్ కానీ ఎటువంటి లాభము లేదు అని చెప్తున్నారు. కేవలం ఆయిల్ కంపెనీలకు మాత్రమే లాభం జరుగుతుంది అని చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముత్యం గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.